హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే గ్రామర్ టేబుల్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్ హూ వాంట్స్ టు లెర్న్ గ్రామర్. ఇక్కడ చూడండి, ఈ ఒక్క టేబుల్తో మీరు ఈజీగా 3 టాపిక్స్ అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. 3 టాపిక్స్ అంటే ఒక్క టేబుల్తో 3 టాపిక్స్ అనేవి మీకు కవర్ అవుతాయి. ఓకేనా? నేను అది ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ బాక్స్లో టెన్స్ అనేది ఉంటుంది. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అలాగే నెక్స్ట్ సబ్ టెన్సెస్ అనేవి ఉంటాయి, సబ్ టెన్సెస్. ఓకేనా? అలాగే థర్డ్ కోలన్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఫర్ యాక్టివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ స్పీచ్. యాక్టివ్ వాయిస్కి డైరెక్ట్ స్పీచ్కి స్ట్రక్చర్ అనేది ఈ యొక్క థర్డ్ బాక్స్లో ఉంటుంది. ఫోర్త్ బాక్స్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఫర్ ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అలాగే లాస్ట్ కాలన్ వచ్చేసరికి ఇండైరెక్ట్ స్పీచ్. అంటే డైరెక్ట్ స్పీచ్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి ఏ విధంగా మారుద్ది అనేది ఈ యొక్క టేబుల్లో మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ మనకి ఎలాగ తెలిసిందే ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో సబ్ టెన్స్ ఏంటి? సింపుల్, ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రోగ్రెసివ్. ఓకేనా? ఈ యొక్క ఆల్రెడీ స్ట్రక్చర్స్, వీటి యొక్క స్ట్రక్చర్స్ అనేది ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి. సింపుల్ ప్రెజెంట్, సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. సో కంటిన్యూస్ ఆర్ ప్రోగ్రెసివ్, am is are ప్లస్ V4. పర్ఫెక్ట్, have or has ప్లస్ V3. పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్, have or has been ప్లస్ V4. ఇక్కడ చూడండి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూడండి. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇక్కడ చూడండి. అంటే యాక్టివ్ వాయిస్ అనేది సింపుల్ ప్రెజెంట్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. అది ప్యాసివ్ వాయిస్ వెళ్ళేసరికి అలా ఏ విధంగా మారుద్ది అంటే ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఆ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుద్ది అనేది చూడండి. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ నేను మిగతా ఎందులో కూడా ఆబ్జెక్ట్ కానీ బై కానీ సబ్జెక్ట్ కానీ రాయలే, ఎందుకంటే అది మనకి ఇక్కడ ఉన్న ప్రతి టెన్స్లో కూడా అది కామన్. ఓకేనా? ప్రతి టెన్స్లో కూడా కామన్ కాబట్టి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ బై ప్లస్ సబ్జెక్ట్ అనేది నేను రాయట్లేదు. మీరు యాస్టీజ్గా ప్రతి స్ట్రక్చర్ కూడా ఆబ్జెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో, బై ప్లస్ సబ్జెక్ట్ ఎండింగ్లో మీరు యాడ్ చేసుకోవడమే. ఓకేనా? డోంట్ కన్ఫ్యూజ్. ఆబ్జెక్ట్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ ది స్ట్రక్చర్లో, ఎండింగ్ ఆఫ్ ది స్ట్రక్చర్లో బై ప్లస్ సబ్జెక్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవడం. అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుద్ది, యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుద్ది. ఐ మీన్ వాటి యొక్క ప్లేస్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకేనా? చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చాను. కంటిన్యూస్కి యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. పర్ఫెక్ట్కి హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి నో ప్యాసివ్, ప్యాసివ్ అనే దానికి ఉండదు. సో ఇదే ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి ఏ విధంగా మారుద్ది చూడండి. ప్రజెంట్ సింపుల్ కాస్త సింపుల్ పాస్ట్ అవుద్ది, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ కాస్త పాస్ట్ ప్రోగ్రెసివ్ అవుద్ది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ అవుద్ది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చేంజెస్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్. దిస్ ఇస్ అబౌట్ ది present tense. So next we come to the past tense. చూడండి, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? ఇక్కడ చూడండి స్ట్రక్చర్ V2 was are were ప్లస్ V4, had ప్లస్ V3, had been ప్లస్ V4. ఓకే? అలాగే స్ట్రక్చర్ ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటంటే was are were ప్లస్ V3, was are were being ప్లస్ V3, had been ప్లస్ V3. సో హియర్ ఆల్సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, నో ప్యాసివ్. సో ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా మారుద్ది. ఏంటి డైరెక్ట్ స్పీచ్ అనేది? అంటే డైరెక్ట్ స్పీచ్లో మనకి జనరల్గా ఉండే టెన్సెస్ అనేవి ఉంటాయి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఆ టెన్సెస్ అనేవి ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం మారుతాయి, ఎలా మారుతుంది? సింపుల్ పాస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అవుద్ది, పాస్ట్ కంటిన్యూస్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గానే ఉంటుంది. ఓకేనా? అలాగే వెన్ వీ కమ్ టు ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్.
సో దాని యొక్క స్ట్రక్చర్ చూడండి ఇక్కడ ఆల్రెడీ విల్ ఆర్ షెల్ ప్లస్ V1, విల్ ఆర్ షెల్ ప్లస్ B ప్లస్ V4, విల్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3, విల్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4. సో వెన్ వీ కమ్ టు ప్యాసివ్ వాయిస్ విల్ ఆర్ షెల్ ప్లస్ B ప్లస్ V3. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ నో ప్యాసివ్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆల్సో నో ప్యాసివ్. కానీ విల్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ఇది ఏంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుద్దంటే విల్ ఆర్ షెల్ అనేది చేంజెస్ ఇంటూ వుడ్, కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో విల్ ఆర్ షెల్ అనేది వుడ్కి చేంజ్ అవుద్ది. ఎలాగంటే సపోజ్ ఐ విల్ అని ఉందనుకోండి డైరెక్ట్ స్పీచ్లో, అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఐ వుడ్ అవుద్ది. ఐ షెల్ అని ఉందనుకోండి ఐ షెల్ అనేది కూడా ఐ వుడ్ కిందే చేంజ్ అవుద్ది. కానీ ఈరోజు మీకు ఏంటంటే ఈ క్లాస్లో మెయిన్ చెప్పాలనుకుంది ఏంటంటే టెన్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే డైరెక్ట్ స్పీచ్లో యాక్టివ్ వాయిస్లో ఉన్న టెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మీకు ఈరోజు చెప్పడం జరిగింది. ఓకేనా, మీ మెయిన్ ఈ యొక్క చేంజెస్ అనేవి మీకు తెలుసుకోవాలి. సో ఎగ్జాంపుల్స్ అనేవి చేద్దాం, ఒకసారి ఎగ్జాంపుల్స్ మీద ఒక క్లాస్ అనేది చేద్దాం. అట్లీస్ట్ ఒక్కొక్క టెన్స్కి అట్లీస్ట్ ఒక త్రీ ఎగ్జాంపుల్స్ అయినా సరే చేద్దాం క్లాస్. సో ఆల్రెడీ కాదు, మీరు ఫస్ట్ చేంజెస్ అనేవి తెలుసుకోవాలి. స్ట్రక్చర్ కంపల్సరీగా మీకు తెలియాలి. ఆల్రెడీ మీకు V1 V5 అంటే చెప్పాను, V4 అంటే ఏంటి చెప్పాను. ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ని ఏ సబ్జెక్ట్స్తో వాడాలో కూడా ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఇక్కడ నా క్లాస్ ఏంటంటే ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి లింకప్ అయి ఉంటాయి. అదేమైనా ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి లింక్ అయిపోయి ఉంటుంది. ఒక క్లాస్ చూసి నేర్చేసుకుందామంటే మాత్రం అవ్వదు, కానీ ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి లింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి సో ట్రై టు ఫాలో ఆల్ ద వీడియోస్. థ్యాంక్ యూ.